ప్రతిదీ నీతోనే నీతో వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, అక్కడ మీరు ఫోటో మాత్రం రీప్లేస్ పెట్టుకోవడం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను కాబట్టి మీరు జస్ట్ ఏం లేదు, మీ బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసిన పిఎన్జీ ఫోటో మాత్రం అక్కడ నితిన్ ప్లేస్లో యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. చాలా సింపుల్గా అయితే మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం కైన్ మాస్టర్ యూజర్స్ ఉన్నట్లయితే నాకు కొంచెం కామెంట్ చేయండి, నేను వాళ్ళకి సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే నాకైతే ఈ వీడియో చేయడానికి మినిమం నుంచి 30 నుంచి 40 మినిట్స్ పట్టింది. మీరు ఒక 1 మినిట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ అయితే నేను కింద నా వెబ్సైట్లో పెట్టాను. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఓకేనా. నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది, కొంచెం పైకి స్క్రోల్ చేయండి, మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది, సపరేట్ సాంగ్ లింక్ ఉంటుంది, ఓకేనా. మీరు సింపుల్గా దాన్ని ఎలక్ట్రిక్ మోషన్కి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా సింపుల్గా ఎలాంటి బీట్ మార్క్ కానీ రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ మనం ఎలక్ట్రిక్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు తెలుగు లిరికల్ స్టేటస్ ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అని ఉంది కదా, ఓకేనా. ఇక్కడ ఏం చేశారంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటో, ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్లో ఉన్న పిఎన్జీ ఫోటో రెండు రీప్లేస్ పెట్టుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అని చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని పెట్టుకోండి. మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లేకపోతే మీరు పిక్సార్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అయినా మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు సపరేట్గా నేను ఒక యాప్ సెండ్ చేశాను, ఓకేనా. ఇక్కడ ఏం చేశారంటే సింపుల్గా ఇక్కడ మనం స్టార్ నితిన్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మనకి నితిన్ ఫోటో సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇక్కడ నితిన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను, చూసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసారు కదా, మనం ఆల్రెడీ ఇక్కడ పిఎన్జీ సెట్ చేశాను. ఈ పిఎన్జీ మాత్రం ఓకే, మనం పిఎన్జీ కాకుండా నార్మల్ ఫోటో రీప్లేస్ పెడితే చూడండి, ఓకేనా. నార్మల్ ఫోటో ఆటోమేటిక్గా అదే సైజులో సెట్ అవుతుంది, కానీ మనకు చాలా గలీజ్గా కనిపిస్తుంది, లుక్ అయితే రాదు. అందుకోసం అయితే మీరు సింపుల్గా పిఎన్జీ మీరు కట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్లో కట్ చేసుకున్న పిఎన్జీని మాత్రమే దీన్ని రీప్లేస్ పెట్టుకోండి. చాలా సింపుల్, ఓకేనా. ఇలా రీప్లేస్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, స్టార్ అంటే మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని మళ్ళీ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేశాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఏం టచ్ చేయకండి. ఇక్కడ చూడండి, జస్ట్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఈ ఫోటో దాంట్లో ఫిల్ అయిపోయింది, కానీ మనకు సైజ్ అనేది సరిగా అవ్వట్లేదు. అందుకోసం మీరు ఏం చేశారంటే ఇక్కడ మనకు మూవ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ విధంగా ఈ ఫోటోని జరుపుకోండి, ఓకేనా. చాలా నీట్గా చూసారు కదా, మనకు సింపుల్గా ఆ ఫోటో మాత్రం దాంట్లో 1 క్లిక్లోనే ఫిల్ అయిపోయింది, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా సింపుల్. జస్ట్ ఏం లేదు, మనకు మెయిన్ ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని పెట్టుకొని సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ మీడియా ఓపెన్ చేసుకొని మీరు కట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ పిఎన్జీని దీంట్లో యాడ్ చేసుకోవడం, ఓకేనా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మన సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీ ఫోటో రీప్లేస్ పడుతుంది, ఓకేనా. మిగతా మీరు ఏం టెక్స్ట్ టచ్ చేయకండి, ఓకేనా. ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనుకు పైన చాలా ఫంట్స్ వస్తాయి, వాటి మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దాన్ని మాత్రం మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు ఏ టైప్లో వీడియో అయితే కావాలి ఫ్రెండ్స్, నాకు కొంచెం కామెంట్స్ చేయండి. నేను 100% చేయడానికి ట్రై చేశాను, ప్లీజ్, ఓకేనా. ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని లింక్స్ కింద నా వెబ్సైట్లో ఉంటాయి, సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక 3 స్టార్ రీల్స్లో అప్లోడ్ చేస్తున్నాను, దానికి వెళ్ళి చూడొచ్చు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.